హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను అందర్ ఫేవరెట్ అలాగే నా ఫేవరెట్ టెండర్ కోకోనట్ మిల్క్ షేక్ చేసి చూపించబోతున్నాను. అది కూడాని ఫ్యాబర్ వాళ్ళది ఆర్యా 4-in-1 నీరోలో బ్లెండర్ విత్ ఫుడ్ ప్రొసెసర్ అనమాట. ఇందులో మనం గ్రైండ్ చేసుకోవచ్చు, చాప్ చేసుకోవచ్చు, అలాగే బ్లెండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో వీడియోలోకి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో మిల్క్ షేక్. పదండి ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. టెండర్ కోకోనట్ లోపల ఉంటుంది చూసారా, మిల్క్ మేడ్ వేసుకోవాలి, జీడిపప్పు వేసుకోవాలండి, కొంచెమే ఒక 5-6. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ యూస్ చేశాను, కొంచెం హెల్దీగా. కొబ్బరి బండు నీళ్ళు వేసుకోవాలి, పలాచగా కావాలంటే మీరు పాలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, పావు కప్పు అంతా, అంతే. ఇప్పుడు బ్లెండ్ చేసుకుందామండి. ఇందులోని పుష్ అండ్ లాక్ ఉంటుందండి, చూడండి. పల్స్ ఇంకా స్పీడ్ ఉంటుందండి. ముందు కొన్ని సెకండ్స్ కి పల్స్ చేయాలన్నమాట. అంతేనండి. ఇప్పుడు స్పీడ్ అన్నమాట. అయిపోయింది. ఇదైతే రెడీగా ఉందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసిన ముందు మీకు నచ్చిన ఫ్రూట్స్ మీరు గ్లాస్లో వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ దానిమ్మపళ్ళు తీసుకున్నాను, ముందు కొన్ని వేసుకోవాలి. పపాయ కూడా తీసుకున్నాను, యాపిల్ కూడా, మీరు స్ట్రాబెర్రీ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మిల్క్ షేక్ వేసుకుందాం. చూడండి ఎంత థిక్గా ఉందో. ఇలా మిల్క్ షేక్ వేసేసుకున్నాం కదా, ఇంకొంచెం ఫ్రూట్స్ పైన వేసుకుందామండి. చూడడానికి ఎంత బాగుంది కదా, థిక్గా మిల్క్ షేక్ సూపర్గా ఉందండి. పైన కొంచెం దానిమ్మపళ్ళు వేసుకోవాలండి. అంతే, రెడీ అయిపోయింది టెండర్ కోకోనట్ మిల్క్ షేక్. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. సో క్రీమీ భలే ఉందండి, చాలా టేస్టీగా ఉంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మీరు ఫ్యాబర్ ఇండియా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.